శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. మనం ఈ రోజున జ్యోతిష్శాస్త్ర విషయాలను కొన్ని మళ్ళీ తెలుసుకుందాం. గత 3 భాగాల్లో మనం జ్యోతిష్శాస్త్రం యొక్క ప్రాథమిక విషయాలు, జ్యోతిష శాస్త్రమతము శాస్త్రమేనా, కేవలం నమ్మకమా, ఇది సైన్సేనా, సైన్స్ అయితే సైన్స్కు ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి, జ్యోతిష్యాన్ని శాస్త్రంగా నిరూపించడానికి కావలసినటువంటి ప్రాథమికమైనటువంటి విషయాలు ఏమిటి, పాశ్చాత్యుల్లో ఎవరు ఈ జ్యోతిష్శాస్త్రాన్ని ముందుగా ఆవిష్కరించారు, సైన్స్గా పరిడవిల్లడానికి కావలసినటువంటి ఆధారాలు, నిరూపణలు ఏమిటి, దాని మీద ఎవరెవరు కృషి చేశారు, ఆ విధంగా శాస్త్రంగా నిరూపించబడిన తర్వాత దీన్ని నమ్మవచ్చా నమ్మకూడదా, నమ్మితే ఎంతవరకు నమ్మవచ్చు, నమ్మటానికి కావలసినటువంటి స్టాండర్డ్ నియమాలు ఏమిటి, ప్రామాణికత ఏమిటి, అవన్నీ కూడా మనం చూసాం. జ్యోతిష్శాస్త్రము, భారతీయ జ్యోతిష్శాస్త్రము చాలా ప్రాచీనమైనదని చెప్పేసి చెప్పుకున్నాం. దాదాపు ఒక 5500 సంవత్సరాలకు ముందే పరాశరుడు ఒక జ్యోతిష శాస్త్ర గ్రంథాన్ని రచించాడు. బృహత్పరాశర హోరాశాస్త్రము గ్రంథం పేరది. వ్యాస భగవానుడి యొక్క తండ్రి గారు బృహత్పరాశర హోరాశాస్త్రం. ఆయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆస్ట్రాలజీ పితామహుడు. ఆధునిక కాలంలో ఎవరు ఏది రాసినా కూడా పరాశరుడి గ్రంథంలోనే మళ్ళీ అన్నీ కూడా ఉంటాయి. ఆయన్ని ఆధారంగా చేసుకునే ఏ జ్యోతిష శాస్త్ర గ్రంథమైనా కానీ రచింపబడింది. ఆయన స్పృశించని ప్రాశ్వం లేదు. జ్యోతిషశాస్త్రంలో ఎన్ని రకాలైనటువంటి అంగాలు ఉన్నాయో అవన్నిటినీ కూడా ఆయన ఆవిష్కరించాడు. అందులో ముఖ్యంగా వేదాంగాలలో ఒకటి అని మనం చెప్పుకున్నాం. శిక్ష, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, అట్లాగే జ్యోతిష్యము, ఇవన్నీ కూడా 6 అంగాలు ఉంటాయి. వీటి వేదాంగాలు. వేదాలు 4, వేదాంగాలు 6. వేదంలో ఉన్నటువంటి విషయాలనే విపులంగా చర్చించారు వేదాంగాలు. వేదంలో ఏవైతే చర్చింపబడ్డాయో, చెప్పబడ్డాయో అన్ని విషయాలు అర్థం కావడం కోసం వేదాంగాల్లో పొందుపరిచారు. దాంట్లో ఒక వేదాంగము జ్యోతిష్యము. జ్యోతి అంటే వెలుగు అని చెప్పుకున్నాం. జ్యోతిష్శాస్త్రము మానవాళి యొక్క మనుగడకు ఒక దిక్సూచి లాంటిది, ఒక గైడ్, ఒక టార్చ్ లైట్, ఒక దీపం. అంటే ప్రకృతి రీత్యా ఉన్నటువంటి విషయాలను మనం మార్చలేము. అది ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి వాటిలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవటము జ్యోతిష్యం. వాటికి అనుగుణంగా ప్రవర్తించడము జ్యోతిష్శాస్త్రము మానవులకు నేర్పుతుంది. ఇప్పుడు ఎండ బాగా కొడుతుంది, ఎండను మనం ఏమీ చేయలేము. కానీ మనం ఏదో చెప్పులు వేసుకొని వెళితే మన పని మనం చేసుకోవచ్చు. చెప్పులు వేసుకోకుండా వెళ్ళినవాడు ఆ శిక్షను అనుభవిస్తాడు. ఆ ఎండ తీవ్రతను వాడు భరించాల్సిందే. చెప్పులు వేసుకున్నవాడు తన పని కొంత చేసుకోగలుగుతాడు.
అదే జ్యోతిష్య శాస్త్రం. కాలానికి అనుగుణంగా మానవుడు అభివృద్ధి చెందటానికి, తన పని తాను సక్రమంగా చేసుకోవడానికి కావలసినటువంటి మార్గనిర్దేశమే జ్యోతిష్య శాస్త్రం. ఇప్పుడేదో వర్షం పడుతుంది, వర్షాన్ని మనం ఏమీ చేయలేం. కానీ ఈ వర్షం నుంచి బయటపడడానికి ఒక గొడుగు పెట్టుకుంటాం. ఈ గొడుగు పెట్టుకోవాలి అన్నటువంటి స్పృహను కలిగిస్తుంది జ్యోతిష్య శాస్త్రం. అదే రెమెడీ. జ్యోతిష్ శాస్త్రాన్ని అంచనా వేసి రెమెడీ చెప్పడం ఏంటంటే, మనకున్నటువంటి సమస్యను అధిగమించడానికి కావలసినటువంటి మార్గాన్ని సూచిస్తుంది జ్యోతిష్ శాస్త్రం. మనకు వేదంలోనే ఈ జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన విషయాలు ప్రాథమికంగా చర్చింపబడ్డాయి, చెప్పబడ్డాయి. తొలిమలి వేద కాలాల్లో అపారమైనటువంటి జ్యోతిష్శాస్త్రము పరిడవిల్లింది. జ్యోతిష్శాస్త్రము మానవాళి మనుగడకు ఒక కన్ను వంటిది, నేత్రం. విశ్వనేత్రము జ్యోతిష్యము. అంటే భగవంతుడి యొక్క చూపు ఏమిటంటే జ్యోతిష్యమే ఆయన చూపు. మనం వేదంలో పురుష సూక్తాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే, హ్రీచ్యతే లక్ష్మీ చ పత్నౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాప్తం ఇష్టం మనుషాణా. అంటే ఈ ప్రకృతి పురుషుడు ఎవరైతే ఉన్నారో, ప్రకృతిని మనం శ్రీమన్నారాయణుడిగా చెప్పుకుంటాం. విష్ణుదేవుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు కాబట్టి శ్రీ మహావిష్ణువును మనం ప్రకృతిగా, మనం విశ్వమే ఆయన కాబట్టి హ్రీచ్యతే లక్ష్మీచపత్నం అహోరాత్రే నక్షత్రాణి రూపం. అహోరాత్రములు ఆయనే. అహోరాత్రములు అంటే చీకటి, వెలుగు. ఈ చీకటి వెలుగుకు సంబంధించినటువంటి పరిశీలనే జ్యోతిష్యం. జ్యోతి అంటే వెలుగు. నక్షత్రానికి జ్యోతి అనేటువంటి పేరుంది. ఈ నక్షత్ర శాస్త్రమే జ్యోతిష శాస్త్రం. అహోరాత్రే పార్శ్వే నక్షత్రాడి రూపం. ఈ నక్షత్రాలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని తెలియజేయడమే జ్యోతిష శాస్త్రం. అశ్వినౌ వ్యాప్తం. అశ్విని నక్షత్రం నుంచి మిగతా అన్ని నక్షత్రాలకు సంబంధించినటువంటి సమస్తమైన సమాచారాన్ని, వాటికి సంబంధించినటువంటి ఫలితాలను వ్యక్తం చేయడం జ్యోతిష్ శాస్త్రం. ఇది సైన్సే. సైన్స్గా చెప్పబడింది. మనమే కాదు, విదేశీయులు ఎంతోమంది సైంటిస్టులు ఎస్ ఆస్ట్రాలజీ ఇట్ ఈజ్ సైన్స్, దీన్ని సైన్స్గా వ్యాప్తి చేయవచ్చు, సైన్స్గా మనం నమ్మవచ్చు, సైన్స్గా దీన్ని భావించవచ్చు అని చెప్పేసి వీటిని కోర్సులుగానే మనం యూనివర్సిటీ స్థాయిలో కోర్సులుగా పెట్టారు. కాబట్టి ఒక స్టాండర్డ్ సైన్స్గా దీనికి పేరుంది. దానికి ఆద్యులు ఎవరయ్యా అంటే మన ఇండియన్సే. వేదమే దీనికి మూల కారణం. వేదంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి బృహత్పరాశర హోరాశాస్త్రాన్ని పరాశర మహర్షి రచించాడు. అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాప్తం అని చెప్పేసి అంటాడు. తర్వాత ఈ యొక్క శాస్త్రాన్ని శాస్త్రముగా రచించి చెప్పినటువంటి విషయాలు మనకు రామాయణ కాలంలో వశిష్ఠ హోరాశాస్త్రం అని రాశాడు ఆయన. ఆ తర్వాత కౌశిక హోరాశాస్త్రం అని రాశాడు. ఇట్లా అనేక మంది ఋషులు జ్యోతిష్శాస్త్ర గ్రంథాన్ని రచించి కొన్ని వేల సంవత్సరాలకు ముందే ఖగోళంలో జరిగేటటువంటి విషయాలు, ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి చలనాలు, వాటి కారకత్వాలు, వాటి భావాలు ఏ విధంగా మానవాళి మీద ప్రభావాన్ని చూపుతాయో అంచనా వేసి లెక్కగట్టి
సామూహికంగా జ్యోతిష్యము, సమిష్టి జ్యోతిష్యము, వ్యష్టి జ్యోతిష్యాన్ని కూడా చెప్పారు. అంటే వ్యక్తిగత జ్యోతిష్యాన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ జ్యోతిష్శాస్త్రానికి సంబంధించిన విషయాలు వ్యక్తిగతంగా చెప్పేటప్పుడు శాస్త్రవేత్తకు మధ్య కొంత వేరియేషన్ ఉంది. ఇప్పుడు శాస్త్రం అంటే అందరూ ఒకే రకంగా చెప్పాలి. ఈరోజు ఆదివారం అంటే ఎవరిని అడిగినా ఆదివారం అనే చెబుతాడు, అదే శాస్త్రం, మారదు. లేదు ఈరోజు సోమవారం అన్నాడు అనుకో ఎవడైనా, వాడికి శాస్త్రం తెలియనట్టు. ఇప్పుడు చైత్రమాసం అంటే ఎవరైనా చైత్రమాసం అని చెప్పాల్సిందే. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం అంటే ఎవరైనా అశ్విని నక్షత్రం అని చెప్పాల్సిందే. అది శాస్త్రం, ఎప్పటికీ మారనిది. ఎంతమంది చెప్పినా ఒకే రకంగా చెప్పబడితే దాన్ని శాస్త్రము అన్నాం. మరి శాస్త్రమే అయినప్పుడు ఈ వేరియేషన్స్ ఏమిటి ఒక శాస్త్రవేత్తకి ఇంకో శాస్త్రవేత్తకి మధ్య? అంటే ఆయా సందర్భాల్లో ఆయా కాలాల్లో ఆయనకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ప్రజ్ఞను అనుసరించి, నాలెడ్జ్ని అనుసరించి ఆయన రెమెడీస్ చెప్పడంలో కొంత వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు అందరూ న్యాయశాస్త్రాన్ని చదువుతాడు. న్యాయం కూడా ఒక శాస్త్రమే, న్యాయశాస్త్రం. అందరూ ఒకే రకంగా చదివినప్పటికీ ప్రదర్శించడంలో ఒకే రకంగా ఉండదు. ఎవరి నాలెడ్జ్ వాళ్ళది, ఎవరి ప్రజ్ఞ వాళ్ళది, ఎవరి స్కిల్ వాళ్ళది, ఎవరి నైపుణ్యం వాళ్ళది. శాస్త్రం అంతా ఒకటే, ఒకే రకంగా చదువుకున్నారు, కానీ ప్రదర్శించడంలో కొంత వేరియేషన్ ఉంటుంది. అందరూ వైద్యశాస్త్రాన్ని చదివారు, అంటే ఎంబీబీఎస్ ఎండీ చేస్తారు, అందరూ ఒకే రకంగా చదివారు, కానీ ప్రదర్శించడంలో కొంత వేరియేషన్స్. ఒక డాక్టర్ ఒక రకంగా రెమెడీ చెబుతారు, ఇంకొక డాక్టర్ ఇంకొక రకంగా చెబుతారు. ఒక డాక్టర్ ఒక రకంగా ఆపరేషన్ చేస్తాడు, ఇంకో డాక్టర్ ఇంకో రకంగా చేస్తాడు. ఒక డాక్టర్ ఒక రకమైన మందులు రాస్తాడు, ఇంకో డాక్టర్ ఇంకో రకమైన మందులు రాస్తాడు. ఆయనకున్నటువంటి ఆయా కాలంలో ఆయా పరిస్థితుల్లో ఆయనకున్నటువంటి నాలెడ్జ్ని అనుసరించి రెమెడీ ఉంటుంది. ఈ ఫలితాల్లో రెమెడీస్లో వేరియేషన్ ఉండడం వల్ల కొంత అపనమ్మకం ఏర్పాటు చేయడం జరిగింది సమాజంలో, ఏర్పడింది సమాజంలో. అంటే ఒక్కరు ఒక రకంగా చెప్పట్లేదు. అంటే జ్యోతిష్శాస్త్రంలో ఉన్నటువంటి పంచాంగంలో వేరియేషన్స్ ఏమి లేవు. అందరూ ఒకే రకమైన సిద్ధాంతులందరూ కూడా ఒకే రకంగా పంచాంగాన్ని చెబుతున్నారు. కానీ వ్యక్తిగత జాతకాన్ని చెప్పినప్పుడు మాత్రము ఒకే రకమైన పాలసీ అవే నక్షత్రాలు, అవే గ్రహాలు, దశాంశ విశేషాలు అవే, పుట్టుక సంబంధించినటువంటి టైమింగ్స్ అన్నీ కూడా ఒకటే. కానీ వాటిని వ్యక్తం చేయడంలో, ప్రదర్శించడంలో, అప్లైడ్ చేయడంలో కొంత వేరియేషన్స్ని చూపించడం వల్ల రెమెడీస్ మీద అనుమానం కలుగుతుంది ప్రజలకు కానీ లేదా ఇతర సిద్ధాంతులకు కానీ. దానివల్ల ఏమైపోయిందంటే జ్యోతిష్శాస్త్రం అంతా కూడా ఒక రకమైన కల్పన, ఒక అభూత కల్పన, దాన్ని మనం పూర్తిగా నమ్మటానికి వీల్లేదు అనేటువంటి ఒక వాదం ఒకటి బయలుదేరింది. శాస్త్రాన్ని మనం నమ్మినా నమ్మకపోయినా శాస్త్రం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నిప్పు కాలుతుంది, ఎవరు చెప్పినా కాలుతుందని చెప్పాల్సిందే, నిప్పు చల్లగా ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. అట్లాగే శాస్త్రము, సైన్స్ అనేది ఎప్పుడు ఒకే రకంగానే చెప్పబడుతుంది, దాని ఫలితం కూడా ఒకే రకంగా ఉంటుంది. కానీ ఫలితాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో సిద్ధాంతుల మధ్య, కొంత పండితుల మధ్య ఉన్నటువంటి విభేదాలు, వేరియేషన్ వల్ల మనం సైన్స్ను కూడా అపనమ్మకంతో చూసే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి జ్యోతిష్శాస్త్రము శాస్త్రమే. శాస్త్రకారుడి చేతిలో, సమర్థమైనటువంటి వాడి చేతిలో ఒక వెపన్ ఎట్లాగైతే పనిచేస్తుందో, AK-47 ఉంది, దాన్ని గన్ ఒకటే, కానీ దాన్ని సమర్థవంతంగా కాల్చేవాడు వాడు దాన్ని ఉపయోగిస్తాడు, శత్రువుల మీద దాన్ని ప్రయోగిస్తాడు. అసమర్థుడి చేతిలో అంత పెద్ద గన్ ఒకటి ఉందనుకో, వాడికి ఏం చేయాలో తెలియదు. కానీ లోపం గన్లో లేదు, సమర్థుడి చేతిలో ఉంది. అట్లాగే శాస్త్రవేత్తల చేతిలో శాస్త్రం ఉంటుంది, కానీ నైపుణ్యం ఉన్నవాడు, సమర్థుడు, ప్రజ్ఞ గలవాడు ఏం చేస్తాడంటే శాస్త్రాన్ని శాస్త్రబద్ధంగా పరిశీలించి దానికి సంబంధించినటువంటి
గుణగణాలను తూచా తప్పకుండా అప్లై చేయగలుగుతాడు. దానివల్ల విజయవంతం అవుతుంది. ఎంత పెద్ద శాస్త్రవేత్తలైనా అంతే. ఆ మధ్యలో ఏదో రాకెట్ 20,000 కోట్ల రూపాయలతో తయారు చేసిన రాకెట్ ఒక 20 సెకండ్లో కూలిపోయింది. 20,000 మంది శాస్త్రవేత్తలు ఉన్నారు దాని వెనక. ఓ 20 సంవత్సరాలు కష్టపడ్డారు. 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 20 సెకండ్స్లో అది సముద్రంలో కూలిపోయింది. ఏమైంది శాస్త్రం? అంటే శాస్త్రంలో కొన్ని లోపాలు ఉంటాయి, కొంత అసమర్థత ఉంటుంది, కొంత ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు ఉంటాయి. కానీ ఎల్లప్పుడూ కూడా అట్లా జరుగుతుందని అనడానికి వీల్లేదు. కాబట్టి శాస్త్రకారుడి చేతిలో శాస్త్రము సమర్థవంతంగా ఉపయోగిస్తే, సైన్స్ని సమర్థవంతంగా ఉపయోగిస్తే అద్భుతమైనటువంటి విజయాలను మానవుడు సాధిస్తాడు. ఈ సాధించిన విజయాలన్నీ కూడా అలాంటివే. పరిశీలనా జ్ఞానం ద్వారా, పరిశోధనా జ్ఞానం ద్వారా అనేక రకాలైనటువంటి కొత్త కొత్త ఆవిష్కరణలు చేసి ఈనాటికి ఆధునిక మానవుడు ఈ స్థితిలోకి వచ్చేసాడు. అట్లాగే జ్యోతిష్ శాస్త్రం కూడా అనాది నుంచి 5,500 సంవత్సరాల నుంచి పరడవిల్లుతూ తనను తాను సైన్స్గా నిరూపించుకుంటూ ఎవాల్యూట్ అవుతూ ఈనాటికి ఒక శాస్త్రబద్ధమైనటువంటి కోర్సుగా దాన్ని మనకు సమాజంలో అందివ్వబడుతుంది. దానికి సంబంధించినటువంటి సమాచారము పూర్తి స్థాయిలో సమర్థుడైనటువంటి ఆస్ట్రాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా దానికి సంబంధించినటువంటి ఫలితాలు రాబట్టే విధంగానే ఆయన యొక్క పరిశీలన ఉంటుంది. కాబట్టి మనం దీన్ని శాస్త్రంగా నమ్మవచ్చు, సైన్స్గా నమ్మవచ్చు. రెమెడీస్లో మాత్రమే కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అవి ఒక్కోసారి ఫెయిల్ అవుతాయి. ఎంత సమర్థుడైనా కానీ ఒక్కోసారి ఫెయిల్ అవుతారు. కాబట్టి ఫెయిల్యూర్ని మాత్రమే మనం పరిశీలనలోకి తీసుకుంటే మనకు ముందుకు పోలేం. ఇప్పుడు రోడ్డు అన్న తర్వాత యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. అయ్యో ఈ రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి మనం దాని మీద ప్రయాణం చేయకుండా ఉండలేం. అట్లా కొన్ని జరుగుతూ ఉంటాయి. వైద్యశాస్త్రం అన్న తర్వాత ఓ వ్యక్తి డాక్టర్ గారి చేతిలో మరణిస్తాడు. దానికి మనం ఏమీ చేయలేం. కానీ ఈ డాక్టర్ చేతిలో ఇతను మరణించాడు కాబట్టి ఈ డాక్టర్ దగ్గరికి పోకూడదు అనడానికి ఏం లేదు. అట్లా ఆయా సమయాల్లో ఒక్కొక్కసారి శాస్త్రం వికటిస్తుంది. అది ఎక్కడైనా ఉంది, ఏ శాస్త్రంలోనైనా ఉంది. కాబట్టి కేవలము వికటించిన విషయాలు మాత్రమే మనం పరిగణలోకి తీసుకొని శాస్త్రాన్ని తప్పుపడటము, అనుమానించటము, అవమానించటము, నమ్మకం కోల్పోవటము చేయటానికి వీల్లేదు. స్వస్తి ప్రజాభ్యాం.